ఫ్రెండ్స్, ఒక చిన్న మంచి మాట ఏంటంటే, మన ఫుడ్ లోపల గుడ్ హెల్త్ లోపల శాకాహారంపై మహాత్ముల యొక్క అభిప్రాయాలు అన్నమాట. ఫుడ్లో అన్నమాట అదేంటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? శాకాహారంపై మహాత్ముల అభిప్రాయాలు. అకార్డింగ్ టు రమణ మహర్షి ఏమన్నారంటే, అహింసే పరమోత్తమ ధర్మం. సాత్వికాహారములైన పండ్లు, పాలు, ఆకుకూరలు, పిండి పదార్థాలు ఇత్యాది వాటిని తగు మొత్తాదుల్లోనే తీసుకోవాలి అని అన్నారు. ఇక అకార్డింగ్ టు అనిబిసెంట్ గారు ఏమన్నారంటే, శాకాహారమే తీసుకోవడానికి ఆధ్యాత్మికపరమైన కారణము ఏమనగా, అది స్వచ్ఛమైనది మరియు అహింసాపూరితమైనది. తాము అనుభవించే బాధలకు మాంసాహారులైన తామే బాధ్యులు. మరి ఆ మూగజీవాలను ఆహారంగా తీసుకోవడమే దీనికి కారణం అని ప్రజలు తెలుసుకోవాలి అని చెప్పారు. తర్వాత ఇక స్వామి వివేకానంద, అహింస అన్నది స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ అహింస ఉంటుంది. అహింస మనల్ని భయరహితుల్ని చేస్తుంది. ఏనుగు పాదముద్రలో అన్ని జంతువుల పాదముద్రలు ఎలా అమరుతాయో, అలాగే మహోన్నత అహింసలోని అనేక మతాల ధర్మాలు ఇమిడి ఉన్నాయని స్వామి శివానంద గారు వివరించారు. ఇక స్వామి దయానంద సరస్వతి, అకార్డింగ్ టు స్వామి దయానంద సరస్వతి గారు ఏమన్నారంటే, మాంసము భుజించడము ఒక వ్యక్తి స్వభావాన్ని హింసాత్మకం చేస్తుంది. మాంసము తినేవారి, మత్తుపానీయాల్ని తాగేవారి శరీరాలు మరి వీర్యకణాలు కూడా కలుషితమవుతాయి అని స్వామి దయానంద సరస్వతి గారు చెప్పారు. ఇకపోతే ఆచార్య చాణక్యుడు ఏం చెప్పారంటే, ఎవరు మాంసము తినడం లేక మత్తుపానీయాలు సేవించడం చేస్తారో వారు మనిషి రూపములో ఉన్న మృగాలు. వారు ఈ భూమికి భారమై కూడా. ఈ విధంగా మహాత్ములు ఈ మాంసాహారాన్ని తిన్నవారి యొక్క ఎలా ఉంటుంది, శాకాహారం తిన్నట్టయితే ఎలా ఉంటుందని మహాత్ములు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళు వెల్లడించారు. కాబట్టి మన ప్రజలందరం కూడా ఏంటంటే, నిజానికి కూడా వీళ్ళు చెప్పిన అభిప్రాయాలతో మనం ఏకీభవించాలి. ఎందుకంటే మనం మాంసాహారం తిన్నప్పుడు అంత పెద్ద చురుకుగా ఉండట్లేదు. శాకాహారం తిన్నప్పుడే మనం చురుకుగా ఉంటున్నాము. ఆలోచన విధానాలు కూడా పాజిటివ్గా ఉంటున్నాయి అనేది కూడా కొన్ని సర్వేలలో తేలింది ఫ్రెండ్స్. కాకపోతే మానవుడు ఉభయహారి కాబట్టి రెండు రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాడు. ఏవి శాకాహారం తింటాడు, మాంసాహారం తింటాడు. కాబట్టి మాంసాహారం అలవాటైన వాళ్ళకి శాకాహారము తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాకపోతే తగ్గించుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే శరీరము కూడా న్యాయం జరుగుతుంది. అలానే మనం కొంతవరకు అహింసా మార్గాన్ని ప్రోత్సహించినట్టుగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ప్రయత్నం చెయ్యండి, చేస్తే బాగుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్